ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఖమ్మానికి సంబంధించినటువంటి ఖమ్మం, వైరా, మధిర, పాలేరు, సత్తుపల్లి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాపై వైరా ఒకటి మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా అభ్యర్థులకు సంబంధించినటువంటి వారు టికెట్లు వచ్చిన నేపథ్యంలో వారి యొక్క అభిప్రాయం ఏంటి, ఎలాంటి స్పందిస్తున్నారు, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలకు గాను వైరా మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఊహించినటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మంలో రింగు తిప్పినట్టుగా అనిపిస్తా ఉంది. ఖమ్మం ప్రధానంగా అటు పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి, మధిర నియోజకవర్గానికి లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నుంచి వైరా నుంచి గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ కు టికెట్ అవకాశం కల్పించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాముల నాయక్ ను తొలగించి మదన్ లాల్ కి అవకాశం కల్పించారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ బలమైనటువంటి అభ్యర్థిగా మొదటి నుంచి ప్రజలను అంటిపెట్టుకొని పనిచేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఊహించినట్టుగానే ప్రజల్లో ఉండి పనిచేసేటువంటి నాయకత్వానికి టికెట్లు ఇస్తామని చెప్పినట్టుగానే ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ కి 100 మార్క్స్ తో టికెట్ కల్పించినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డికి తుమ్మల నాగేశ్వరం మధ్య జరిగినటువంటి హోరాహోరీ ఎవరికి టికెట్ వస్తుందా అనేటువంటి సందర్భంలో కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించినటువంటి సందర్భం కనబడతా ఉంది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నాకే టికెట్ వస్తుందని నిన్నటి వరకు ప్రకటించినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి ఇప్పుడు షాక్ తగిలినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుని ఇప్పటికే బీజేపీ శ్రేణులు సంప్రదించినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ కి వెళ్తాడా, బీజేపీకి వెళ్తాడా అనేది కూడా కార్యకర్తలు మంత్రాలు జరుపుతున్నట్టుగా ప్రధానంగా పాలేరు కాన్స్టిట్యున్సీ వైపు నుంచి తెలుస్తా ఉంది. అదే సందర్భంలో మధిర నియోజకవర్గంలో బొమ్మెర రామమూర్తి మొదటి తెలంగాణ ఉద్యమకారుడుగా గుర్తింపు పొంది ప్రధానంగా ఆశలు పెట్టుకున్నటువంటి బొమ్మెర రామమూర్తి కూడా మధిర నియోజకవర్గం నుంచి సీట్ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్టుగా తెలుస్తా ఉంది. జడ్పీ చైర్మన్ గా ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి లింగాల కమల్ రాజ్ అనూహ్యంగా తెరపైకి వచ్చి ఈ రోజు మధిర నియోజకవర్గం క్యాండిడేట్ గా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య బలమైనటువంటి నాయకుడుగా ప్రజల్లో ఉన్నటువంటి మాస్ లీడర్ గుర్తింపు పొందినటువంటి సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కూడా ప్రధానంగా ఈ రోజు ఎన్నికల్లో సంబంధించి టికెట్ కేటాయించడం జరిగింది. చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊహించినట్టుగానే టికెట్లు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వైరా మినహా వైరాలో ప్రధానంగా మదన్ లాలు, రాముల నాయక్ మధ్య ఇటీవల జరిగినటువంటి మదన్ లాలు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోస్ విడుదల చేయటం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మదన్ లాలు సీఎం కేసీఆర్ సర్వేలో మదన్ లాలకు వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని టికెట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. రాజశేఖర్, ఖమ్మంలో ఈ రోజు తుమ్మల క్యాంప్ ఆఫీస్ తుమ్మల నాగేశ్వరరావు ప్రధానంగా రానున్నటువంటి కాలంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతాము అనేటువంటిది కూడా ప్రధానంగా జరుగుతా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ టికెట్ ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అనేది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. అదే సందర్భంలో అజయ్ కుమార్ టికెట్ ఇచ్చిన అనంతరం కూడా టీఆర్ఎస్ శ్రేణులు పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నట్టు సందర్భంలో కనబడతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో ముత్తేలారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఉపేంద్ర, ఒకటి వైరాకు సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో టికెట్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా మిన్నటువంటి మదన్ లాల్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఎందుకు రాములాకి ఇవ్వలేదు అనేది ఒక ప్రధానంగా ఒక ప్రశ్న అయితే, ఆయన ఒకవేళ మదన్ లాల్తో కలిసి పనిచేసే అవకాశం ఉందా, లేకపోతే పార్టీ మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? మదన్ లాల్ కు సంబంధించి ప్రజల్లో మాస్ లీడర్ గా అన్ని మండలాల్లో బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి వ్యక్తిగా సీఎం సర్వేలు తేలినట్టుగా తెలుస్తుంది. రాముల నాయక్ ప్రజలందరినీ కలుపుకొని పోయే దాంట్లో తమ బీఆర్ఎస్ శ్రేణులందరినీ ఐక్యం చేసే దాంట్లో ప్రధానంగా విఫలం చెందినట్టుగా సర్వేలు తేలినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో రాముల నాయక్ వాక్చాతుర్యం లేకపోవడం, ప్రజల్లోకి వెళ్ళి పనిచేయలేకపోవడం, ప్రధానంగా ఒక సమస్య మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ఉండడం, ఇవన్నీ గమనంలో తీసుకొని సీఎం కేసీఆర్ ఊహించినట్టుగా రాముల నాయక్ ని టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. రాముల నాయక్ టికెట్ ఇవ్వకపోవడంతో రానున్నటువంటి కాలంలో ఈ నెల 27వ తారీఖున బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా ఆధ్వర్యంలో చేరే అవకాశం ఉందా లేదా అనేది కూడా శ్రేణులతో సంప్రదిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ సంబంధించి వైరా నియోజకవర్గంలో బలహీనంగా రాబోతూ ఉన్నటువంటి రోజుల్లో ఉండే అవకాశం కనబడతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ కి బలమైనటువంటి కంచుకోటగా ఉన్నటువంటి వైరా నియోజకవర్గంలో గతంలో 2 సార్లు కూడా అటు మదన్ లాల్ ఎన్నికల్లో పోటీ చేశాడు.
వైసీపీ నుండి ఒకసారి, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకసారి పోటీ చేశాడు. బలమైనటువంటి ఓటింగ్ మదన్ లాల్ వైపు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కి గిరిజన ప్రాంతాలు తండాలు ఎక్కువగా ఉండడం ఫలితంగా ప్రధానంగా కాంగ్రెస్ కి బలమైనటువంటి ఓటింగ్ ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో వైరా సీటు గడ్డు పరిస్థితులు రాబోతా ఉన్నాయా అనేటువంటిది కూడా బీఆర్ఎస్ లో శ్రేణుల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతా ఉంది. నిన్న సన్నిహితంగా ఉన్నటువంటి